నుంచి మేము 3 రోజుల నుంచి మేము చాలా భయపడినాం. మేము అంటే కూటమి ప్రభుత్వము ఏం చేస్తుందో గత జనసేన నాయకుడిని అట్లే చేశారు కదా. ఏమన్నా సెల్లులో వాళ్ళ సొంత లాకప్ లో పెట్టుకున్నారా? ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టారా అని మాకు డౌట్లు వచ్చి నాకు మా వైఎస్ఆర్సీపీ నాయకులు, మా కుటుంబ సభ్యులు, కురవ సంఘము కురవైకులు అన్నగారు అందరూ, తమ్ముళ్ళు, ప్రకాష్ రెడ్డి అన్న అందరూ నాకు సహకారంతో నేను నా కొడుకుని బయటికి తీసుకోగలిగినాను. మీ సోషల్ మీడియా వాళ్ళు కానీ అయితేమి, మా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేమి, మా కురవ కమ్యూనిటీ వాళ్ళైతేమి అందరూ ఈరోజు చల్లగా నా కొడుకులకి దీవెనిచ్చారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పటా శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ. నేను వారం రోజుల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు జిల్లా ఆఫీసులో పడకసీర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారి గురించి ఏవైతే తను చేసిండే పనులు ఉన్నాయో నిజాలు చెప్పిన క్రమంలో ఆయన యంత్రాంగాన్ని యూజ్ చేసి నన్ను 3 రోజుల కింద హైదరాబాద్లో అన్అఫీషియల్గా అరెస్ట్ చేసి అక్కడి నుంచి గంతలు కట్టుకొని వచ్చి అనంతపూర్ తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారో ఏ స్టేషన్ తీసుకొచ్చారో తెలియదు. 3 రోజులు స్నానం లేకోకుండా, కనీసం పళ్ళు లేకోకుండా, బట్టలు మార్చుకోనికోకుండా అన్నీ ఇప్పేసి షార్ట్ వేయించి కళ్ళకి గంతలు కట్టేసి చేతికి క్రాఫ్ట్స్ కాళ్ళకి కట్టేసి ఒక రూమ్లో ఒకరిని నిర్బంధించినారు 3 రోజులు. అన్నం తినేటప్పుడు కూడా మాస్క్ తినుకోకుండా, బాత్రూమ్ పోయేటప్పుడు కూడా మాస్క్ తినుకోకుండా, యాలంజా కొడుకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడనేకి